ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మందిని స్పీకర్ విచారించారు. మరో 2ని విచారించాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఇక సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేలు దానం కడియంకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో 3 రోజుల క్రితం కడియం స్పీకర్ను కలిసి సమయం కోరగా దానం ఆదివారం స్పీకర్కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత సమయం కావాలని లేఖలో స్పీకర్కు విజ్ఞప్తి చేశారు దానం. ఇక మరి దానం కడియం సుప్రీం గడువు కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఒకవేళ రాజీనామా చేయకుండా విచారణకు హాజరు కాకుండా ఉంటే స్పీకర్ 2 ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, ఏదైతే స్పీకర్ నోటీసులకి దానం కడియం ఎలా స్పందిస్తున్నారు, నోటీసులకి మరింత సమయం కావాలని కోరుతున్న వేళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రధానంగా వచ్చినట్టయితే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా ఏదైతే మారిందని మనం చెప్పుకోవాలి. పార్టీ మొత్తంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో 10 మందికి స్పీకర్లు మొదటిసారి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ వారికి సంబంధించిన అఫిడవిట్లు కూడా స్పీకర్కి సమర్పించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ వారికి ఏదైతే విచారణ కూడా చేశారు. సో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఇప్పటికే పూర్తయింది కూడా. వారి ఇరువురికి సంబంధించినటువంటి అడ్వకేట్లు స్పీకర్ ముందుకు వచ్చారు, వాదనలు కూడా వినిపించారు. సో ఇరువురి మధ్య జరిగినటువంటి వాదనలు పూర్తిసారి విన్నటువంటి స్పీకర్ 8 మంది విచారణ పూర్తి అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే మరో 2కి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దీంట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరికి ఇప్పటికీ రెండోసారి నోటీసులు ఇటీవలే స్పీకర్ జారీ చేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్పై కాస్త అసహనం వ్యక్తం చేస్తూ కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అనేటువంటి ఒక కీలకమైన వ్యాఖ్యలు స్పీకర్పై చేసింది. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఇప్పటికే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో రిప్లై ఇవ్వకపోయినా, సమాధానం ఇవ్వకపోయినా వారిపై వేటు తీసుకోవాలని కూడా చెప్పాము. కానీ ఇంకా ఎందుకు వేచి చూస్తున్నటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి ఏదైతే 2 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితమే కడియం శ్రీహరి స్పీకర్ని కలిసి తమకు రిప్లై కోసం మరింత సమయం కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక నిన్న దానం నాగేందర్ కూడా ఏదైతే లేఖ ద్వారా స్పీకర్కి తనకు మరింత సమయం కావాలని చెప్పి రిప్లై ఇవ్వడానికి చెప్పి కూడా దానం నాగేందర్ కూడా ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు. వారు కొంత గడువు ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చినటువంటి గడువు, అంటే సుప్రీంకోర్టు ఇటీవలే అక్టోబర్ 30 లోపే దీనికి సంబంధించిన విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచించింది. కానీ ఆ నిర్ణయం తీసుకునే కంటే ముందే ఇంకా ఆలస్యం అవడంతో అప్పటికే స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ కేసు కింద స్పీకర్పై కేసు కూడా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరొక 4 వారాలు మాత్రమే గడువు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ 4 వారాల్లో వీరిపై ఒక నిర్ణయం తీసుకుంటారా అంటే వీరు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చి స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరు కాని పక్షాన స్పీకర్ వీరిపై అనర్హత వెటు వేస్తారా? లేదంటే దానికంటే ముందే కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అసలు వీరిద్దరి వ్యవహారంలో అసలు ఏం జరగబోతుంది? అసలు వీరు రిప్లై ఇచ్చేటువంటి రిప్లై ఇస్తారా, ఇవ్వరా అనే ఒక ఉత్కంఠమైనటువంటి ఆసక్తికరమైన వాతావరణం అయితే ఇటు రాష్ట్ర రాజకీయాలు అయితే నెలకొందని చెప్పుకోవాలి. అంటే ఇది ఇక్కడ 2 రకాల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఈ టర్మ్, అంటే గవర్నమెంట్కి ఇంకా 3 ఏళ్ల టర్మ్ ఉంది. ఈ 3 ఏళ్ల టర్మ్లో ఇప్పుడు అనర్హత వేటు ఎవరి మీద అయితే పడుతుందో వారు పోటీ చేయడానికి అవకాశం లేనట్టయితే మనకు స్పీకర్ కార్యాలయంలో వార్తలు తెలుస్తున్నాయి. అదే రాజీనామా చేసినట్టయితే ఖచ్చితంగా వీరిద్దరు మరొకసారి పోటీ చేయడానికి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా 8 మంది విచారణ పూర్తయింది. ఇద్దరిలో కూడా కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచే ఏదైతే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కడియం శ్రీహరి నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు రాకపోవచ్చు అనే వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వీరికి ఎంతసేపు గడువు ఇచ్చారు, ఆ గడువులోపు మరి వీరు రిప్లై ఇవ్వకపోతే స్పీకర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే దానికంటే ముందే దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా, అసలు ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుందనే వ్యవహారం అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అయితే ఒక ఆసక్తికరమైన వాతావరణం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మరి చూద్దాం, అంటే స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గడువు 4 వారాలు, సో ఇప్పటికీ ఒక వారం కూడా పూర్తిగా వచ్చింది. సో ఇంకా 3 వారాలు మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ 3 వారాల్లో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి? దానం నాగేందర్ రిప్లై ఇచ్చి విచారణకు హాజరవుతారా, లేదంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా, లేదంటే అనర్హత వేటుకే స్పీకర్ మరి తీసుకోకపోతే అనర్హత వేటు వేస్తారా? అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై అయితే మనం చూడాలంటే మాత్రం ఇంకో 3 వారాలు వేచి ఉండాల్సిందే వెంకట్.
నెలాఖరికి గడువు ఇచ్చిన నేపథ్యంలో వారు ఇంకా కూడా గడువు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ గడువు కోరడానికి కారణం ఏంటిగా మనం భావించవచ్చు? ఏదైతే ఇంకా 4 వారాల్లో వాళ్ళు డెసిషన్ చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకు గడువు కోరుతున్నట్టుగా కనిపిస్తుంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? మనం చూసాం ఏదైతే స్పీకర్ రెండోసారి ఏదైతే దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చిన వెంటనే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కూడా కలిసి అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా దానం నాగేందర్ స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అనర్హత వేటు వేస్తే ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, అలాగే ఏదైతే అనర్హత వేటు వేస్తే ఈ టర్మ్ అంతా కూడా పోటీ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చారు. ఢిల్లీకి వచ్చిన నెక్స్ట్ రోజే ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏదైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు. సో శ్రీధర్ బాబుతో పాటు అలాగే అసెంబ్లీ సెక్రటరీ వీరందరూ కూడా కలిసి కూడా చర్చించారు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సంబంధించిన అంశంపై ఒక నిర్ణయం పార్టీ నుంచి రావాల్సి ఉంది. సో పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, అలాగే శ్రీధర్ బాబు వీరంతా కూడా ఒకసారి భేటీ అయి దానం నాగేందర్కి సంబంధించిన ఇష్యూపై ఒకసారి మాట్లాడి మరి రాజీనామా చేసి ముందుకు వెళ్దామా, లేదంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా మరి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది, మరి స్పీకర్ పరిధిలో ఉండేటువంటి అంశం ఇదంతా కూడా. కానీ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది, మీరు కూడా ఏదైతే దీని పరిధిలోకి రారు, మేము కొన్ని హద్దులు దాటొచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది, ఎందుకంటే వీళ్ళ అంశం అంతా కూడా పార్టీతో ముడిపడి ఉంది. వీళ్ళు స్వతహాగా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు పార్టీలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దానం నాగేందర్ ఎంపీగా ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ఎలాంటి సజెషన్స్ చేస్తుంది, పార్టీ ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది, సో వీరి ఆలోచన పార్టీ ఆలోచన ఇద్దరు కలిసి డిస్కస్ చేసిన తర్వాత ఆ ఆలోచన మేరకు ముందుకు వెళ్ళాలన్నట్టు ఆలోచన వీరిద్దరు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దానం నాగేందర్ మాత్రం చాలా క్లారిటీగా ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఉప ఎన్నికలకు వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే దానం నాగేందర్ వర్గీయుల నుంచి అలాగే పార్టీలో కొంత మనకు సమాచారం అయితే వినిపిస్తుంది. మరి దానం నాగేందర్ ఆలోచన మేరకే రాజీనామా చేసి పార్టీ ఏదైతే ముందు ఉప ఎన్నికలకు వెళ్తుందా, లేదంటే మరింత సమయం వేచి చూస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ అజయ్, థ్యాంక్ యూ.